సార్ ఏంటి సార్ అది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ప్రియాంక విజయవాడ. అందరూ అన్నారు, నేను చాలా బాగున్నాను. సో ఈ వీడియో ఆల్రెడీ మీ తమిళ చూస్తే అర్థమైపోతుంటుంది. సో చిన్న తిరుపతిలో నా ప్రోగ్రామ్ అనమాట. సో పొద్దున్నే 5:45కే లేచాను. సో లేచిన తర్వాత ఇంకా ఫుల్గా రెడీ, ఇంట్లోనే రెడీ అయిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. సో నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళబోతున్నాం అనమాట చిన్న తిరుపతి. సో ప్రోగ్రామ్ వచ్చేసి 10కి. సో ఇక్కడ నుంచి మేము 7:30కి స్టార్ట్ అయ్యాము. సో 7:30కి స్టార్ట్ అవ్వాలంటే ముందే రెడీ అవ్వాలి కాబట్టి సో ఎర్లీగా లేచామన్నమాట. పర్లేదు, నువ్వు వచ్చిన నవ్వుతా డాయ్ చెప్పకుండా. సో ఇంకా మేము అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఫస్ట్ టైం నేను గోదాదేవి గెటప్ అయిపోతున్నాను అనమాట. సో మీకు వీడియోస్ అండ్ ఫొటోస్ నేను లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, చూడండి. సో నాకు ఎలా ఉంది ఏంటనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా విజయవాడ చిన్న తిరుపతి ఎగ్జాక్ట్గా 2 అవర్స్లో మేము వెళ్ళిపోయాము. ఇంకా కార్ కాబట్టి సో ఇంకా తొందరగానే రీచ్ అయిపోయామన్నమాట. అండ్ వెళ్ళగానే ఫస్ట్ నేను ఆ గెటప్ చేంజ్ చేసుకున్నాను. అంటే ఏం చేంజ్ చేసుకునేది ఏం లేదు. సో మా ఇంటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకొని సో అక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. సో జర్నీ వాజ్ అయితే చాలా బాగుంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా మేము అనుకున్న టైంకి అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది ఏంటనేది మీరు వీడియోలో అయితే చూడండి. అండ్ నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్ అయితే ఇక్కడ నుంచి అన్నీ కూడా టైం టు టైం వస్తూ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనం 50 రూపీస్ అట్లాగా మనం ఇవ్వాలన్నమాట లోపలికి వెళ్ళడానికి. అండ్ ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను వీడియో తీశాను అండ్ వీడియో క్యాప్చర్ చేశాను. సో అన్నీ కూడా చూడండి. ఎవరైనా రావాలనుకున్నా కూడా ఈ వీడియో మేబీ యూజ్ అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మధ్యలో అయితే ఇంకా ట్రావెలింగ్ కాబట్టి సో ఇంకా నేను వీడియోస్ తీయలేదన్నమాట. ఎందుకంటే ఇంకా 5:45కి లేసాం కాబట్టి ఇంకా ఫుల్ నిద్ర వస్తుంది కార్లో. అండ్ ఇంకా ఏసీ ఉంది కాబట్టి ఇంకా ఫుల్ పడుకున్నాం అనమాట. అండ్ తర్వాత అక్కడికి చిన్న తిరుపతి రీచ్ అయిన తర్వాత వీడియో మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. హాయ్ హాయ్ చెప్పు ఒకటి ప్లీజ్. చిన్నదే పెడతాను. సో ఇంకా మేము ఎంట్రన్స్ అవ్వగానే ఆ బుట్లు అవైతే ఉన్నాయో పెట్టారనమాట నామాల్లాగా. అండ్ ఆ తర్వాత రైట్ సైడ్ ఏమో మాకు గోసాలా కనిపించింది. అండ్ ఇంకా ఫ్రంట్ మొత్తం ఇంకంతా షాప్లే అనమాట. సో చల్లగా ఉంది అటు వెళ్ళేసరికి, ఎందుకంటే పైన రూఫ్ అదంతా ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా చల్లగా ఉందన్నమాట. సో ఇంకా కార్ బయటే పెట్టి అలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట లోపల వరకు. సో కార్స్ అవేమీ కూడా లోపలికి అలౌ లేదు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీడియోలో చిన్న అలాంటి కార్స్ ఉన్నాయి కదా, సో అలాంటి ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే కనుక అవి మాట్లాడుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇలా లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ వెళ్తూనే ఉన్నామన్నమాట. అండ్ అలానే అక్కడ చుట్టూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ అలానే
సో ఇంకా వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఆవిడ వచ్చి ఫోటో దిగారనమాట. దిగినప్పుడు ఒక కామెడీ ఏం జరిగింది అంటే, సో ఆమె ఫోటో సెల్ఫీ తీశారు కానీ అది క్లిక్ అవ్వలేదు. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఏనుగు ఉంటుంది ఇక్కడ. సో మేము అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఎలిఫెంట్ ఉంటాయి అనమాట, చాలా పెద్దది. సో మేము ఫోటో కూడా తీసుకున్నాం. బట్ ఈసారి అసలు మాకు ఎలిఫెంట్ అసలు మొత్తం పూర్తిగా అయితే చేంజ్ అయింది అని మాత్రం అర్థమైంది. చూడే అందరూ పొద్దున్నే వచ్చేసాం. అదేంటండి నన్ను కూడా మొయినవుడు హెల్పింగ్ ఇంకా లగేజ్ ఉంటే మీ అబ్బాయికి ఇవ్వచ్చా? నేను అందుకే తయారు చేయబడిన బయట అక్కడ నుంచి తీసాం కదా రాగానే. ఫోటోగ్రాఫర్ రావాలి తొందరగా. సో ప్రోగ్రామ్ అయిన తర్వాత ఫొటోస్ తీసుకుని ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇంకా తర్వాత ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నాం అనమాట. సో భోజనం చేయడానికి. యాక్చువల్లీ అన్నదానానికి ఇంకా పైకి వెళ్ళాలంట. సో అందుకని మళ్ళీ కార్లో వెళ్తున్నాము. నువ్వు కూడా కట్టి భోజనం చేయడానికి వెళ్తున్నామండి. చేసా కాదు దాట ఇల్లు
ఎక్కడ ఉన్నాయి అదిగో ఆంటీ వెళ్తున్నాయి. బయటికి వెళ్ళాక మనం కష్టపడి వెళ్ళాం అలా అనుకునే. సో ఇంకా భోజనం చేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మనుషులో అయితే అసలు నేను వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నా హెల్త్ కండిషన్ అసలు బాగాలేదు. సో తిన్నదంతా ఫుల్ వామిటింగ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇంకా వీడియోస్ అయితే తీయలేదు నేను. అంటే తీసుకున్నారా? సో ఇంకా కార్లోనే ఆ హెయిర్ అంతా కూడా తీస్తాను, దానివల్ల సగం బరువంతా అనమాట. అండ్ అలానే వాళ్ళని దించేసిన తర్వాత నేనైతే ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇంటికి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియోస్ అసలు ఏమీ చేయలేదు. అండ్ నాకు ప్రిమో గాని అంతా కూడా చూపించలేదు. ఇంకా ఫుల్ ఇంకా రాగానే ఇంకా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇంకా పడుకుని పోయాను అనమాట. ఇంకా సో ఇంటికైతే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇంటికి రీచ్ అయిన తర్వాత నేను వీడియోస్ అయితే అసలు చేయలేదు. చెప్పాను కదా నా హెల్త్ కండిషన్ బాగాలేదు అని చెప్పేసి. సో వీడియోస్ అయితే నేను చేయలేదన్నమాట. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.